వెంకటరెడ్డి గారు పశ్చిమ బెంగాల్లో ఇంత జరుగుతుంటే అప్పుడు మణిపూర్లో జరిగినప్పుడు మొత్తం గగ్గోలు పెట్టారు, మొత్తం విపక్ష పార్టీలన్నీ కూడా ఇక్కడ చాలా జరిగిపోతుంది. అఫ్కోర్స్ జరిగాయి, అక్కడ కొన్ని జరగలేదని మనం అనలేము, జరిగాయి. కానీ దాన్ని మైకేసుకొని మొత్తం ఒక అంతర్జాతీయ స్థాయిలో మొత్తం దాన్ని ఓదరగొట్టారు. జరిగింది కొంత అయితే దాన్ని మరింత మ్యాగ్నిఫై చేసి దాన్ని వేరే రకమైనటువంటి ప్రొడక్షన్ తీసుకొచ్చారు. ఇక్కడ ఇంత జరుగుతుంటే ఏ ఇండీ కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా మాట్లాడదు. కాంగ్రెస్ పార్టీ అయితే అసలు చాలా కాలం మౌనంగా ఉంది. ఈ మధ్య ఖర్గే స్పందించినట్టున్నారు. ఇది చాలా సాధారణమైన విషయం అంటారు. మరి ఏది అసాధారణ విషయమో మనకు తెలియాలి. ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఇండీ కూటమి మీద ఎలా ఉంటుంది? సార్ రాజు గారు ఒక్కసారి జస్ట్ ఐ వాంట్ టు ఇంటర్వ్యూన్. చెప్పండి. జస్ట్ ఇప్పుడు సార్ ఇలా ఈ విధంగా ఇండీ కూటమి ఇలాంటి అరాచకాలు జరిగినప్పుడు కానీ ఏమైనా అన్యాయం జరిగినా కూడా స్పెసిఫిక్ గా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా జరిగితే మాత్రము అందరూ లేచి కూర్చుంటారు. వాళ్ళ కూటమిలో ఉండే వాళ్ళైతే ఒక్కరు కూడా నోరు మెదపరు. దానికి కారణంగా వీళ్ళు తెలియదు. ఈరోజు 34 ఏళ్లు రూలింగ్ చేసిన వెస్ట్ బెంగాల్లో లెఫ్ట్లకి ఒక సింగిల్ లోక్సభ ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే కూడా లేడు సార్. దీన్ని ప్రజలు ఆల్రెడీ గమనించి వాళ్ళని మొత్తం కూడా ఇచ్చేస్తున్నారు, కూకొట్ట వేళతో లేపేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. పోయినసారి మీకు తెలుసా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 2021లో వీళ్ళిద్దరు కలిపి 76 చోట్ల గతంలో ఎమ్మెల్యేలు ఉన్నాయి. వీళ్ళిద్దరు కలిపి ఎవరికి 2016లో 76 ఎమ్మెల్యేలు ఉన్నాయి, కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిపి. మన అలయన్స్ లో వెళితే 76-0 అయింది తెలుసా మీకు. దే బికేమ్ 0. కాంగ్రెస్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు సార్. ప్రజలు గ్రహిస్తున్నారు, రియలైజ్ అవుతున్నారు అనేటువంటి విషయం అర్థమవుతుంది. yes that I want to put it. yes. ఓకే వెంకటరెడ్డి గారు, ఈ ఇంపాక్ట్ చెప్పండి. అదే ఈ ఇంపాక్ట్ అయితే కరెక్ట్ అండి. అది ఏంటంటే ఇప్పుడు ఇండీ కూటమిలో ఉన్న ఏదైతే పార్టీలు ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా వరకు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నిన్న రాజా చేసిన కమెంట్స్ కానీ, ఇండియా ఈజ్ నాట్ ఎ నేషన్, ఇట్స్ ఎ సబ్ కాంటినెంట్ అండ్ వీఆర్ ఎనిమీస్ ఆఫ్ ద రామ్ అని చెప్పడం కానీ, ఇవన్నీ ఎట్లాంటి వాళ్ళు. తర్వాత కేరళ అందులో కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరు ఖండించలా, ఎవరు స్పందించలేదు. మరి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కానీ, తర్వాత ఈ రాష్ట్రాలన్నీ కూడా ఈ ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసుకునే ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా కూడా. ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎంత ఒక మొత్తం ఒక జాతిని మొత్తం అవమానించినట్టు, జాతిని మొత్తం. ఎస్. మరి వీళ్ళకి ఎక్కడుందండి రైట్, ఎక్కడుంది వీళ్ళకి? ఏం మాట్లాడాలని కూడా తెలియదా వీళ్ళకి? కావాలని బురద జల్లడానికి, మరి హిందూ జాతిని కానీ లేకపోతే హిందూ మతాన్ని కించపరుచుకుంటూ రెచ్చగొట్టుకుంటూ వాళ్ళు పూట గడవడానికి, రేపొద్దున పార్లమెంటు ఎన్నికల్లో గెలవడానికి చేస్తున్న కుటీల ప్రయత్నం ఇదంతా కూడా. మరి నిన్న రాజా చేసిన కమెంట్స్ చాలా సివియర్ కమెంట్స్. యాక్చువల్గా దేశద్రోహం కింద చేసే మన కేసులు పెట్టాల్సిన అవసరం ఇట్లాంటి లీడర్ల మీద ఉంది. ఎందుకంటే ఇలాంటి లీడర్లు మన భారతదేశం ఉండడం కూడా మరి చెప్పాలంటే ఇంకా ఎందుకంటే ఉండాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు రేపొద్దున భారతదేశ ఉనికిని కానీ, భారతదేశ అస్తిత్వాన్ని, తర్వాత మతాల్ని కించపరుచుకుంటూ ఉండడం అనేది అది కరెక్ట్ కాదు. రెండవది, ఇండి అలయన్స్ లో మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్, మరి సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, మరి ప్రియాంక గాంధీ కానీ, మల్లికార్జున ఖర్గే కూడా మొన్నటిదా ఈ తమిళనాడు రాష్ట్రంలో చేసిన కమెంట్స్ గురించి స్పందించలేదు. ఇప్పుడు మరి సందేశ్ ఖాళీ పశ్చిమ బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో అయితే మరి ఈ స్కామ్ బయటపడతా ఉందో, ఏదైతే షేక్ షాజహాన్ చేసిన అరాచకాలు బయటపడతా ఉన్నాయో వాటి మీద ఇంతవరకు కూడా కమెంట్ బయటికి రాలే. కానీ ఇంతకు ముందు గతంలో అంటే కొద్ది రోజుల కిందట మమతా బెనర్జీ గారు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఒక సెటైరికల్ కామెంట్ చేశారు. 40 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి వచ్చే ఎన్నికల్లో తెచ్చుకోలేదని ఆమె సెటైరికల్ కామెంట్స్ చేశారు. అంత మాట అన్న తర్వాత కూడా రాహుల్ గాంధీ గారు లేదు మేము కూటమిలో కలిసే ఉన్నామని అన్నారు. అంటే వాళ్ళు చీప్ అమ్మన్నా కూడా లేదు, వాళ్ళ అవసరం మాకు ఉందన్నట్టుగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతున్నారు. అంత మాట అన్న 40 సీట్లు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి రావు, గతంలో వచ్చిన 52, 53 ఆ సీట్లు కూడా ఈసారి రావు, తెచ్చుకుంటే పెద్దగానే అంత చీకొట్టినా కూడా లేదు మాకు ఇప్పటికీ కూడా మా అలయన్స్లో ఆమె భాగస్వామ్య పార్టీ అంటూ రాహుల్ గాంధీ మాట్లాడడం ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అంటే నిస్సహాయం అనుకోవాలా,
లేకపోతే మమతా బెనర్జీకి కాంగ్రెస్ పార్టీ భయపడుతుందా? డెఫినెట్ గా భయపడుతుందండి. ఎందుకంటే భయపడే ఇట్లాంటి చేస్తా ఉంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు కిషోర్ గారు చెప్పినట్టుగా అక్కడ జీరో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి జీరో. అక్కడ పోటీ చేసినా కూడా గెలవలేని పరిస్థితి. రేపొద్దున మరి వీళ్ళకి అలయన్స్ లో రేపొద్దున మళ్ళీ నాకు సపోర్ట్ కావాలి, మాకు ఎక్కువ ఏమైనా సీట్లు పెరిగితే రేపు పొద్దున సపోర్ట్ కోసం తీసుకోవడం తప్ప ఈ టీఎంసీ నుంచి కానీ మమతా బెనర్జీ నుంచి కానీ, లేకపోతే వాళ్ళకి చేసింది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. మళ్ళీ ఇంకొకసారి చెప్పాలి, నేను మధ్యలో కూడా చెప్పాను, పార్లమెంట్ సెషన్ లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకటే మాట చెప్పారు, మీ గౌరవం దక్కాలంటే, మీరు ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలంటే సున్నితంగా మీరు ఈ 44-45 స్థానాలు మనకు ఉంచుకోవాల్సిన అవసరం ఉంది, పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటిది రేపొద్దున మీరు కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇక్కడ కనపడరు అని చెప్పి ఒక మాట కూడా చెప్పారు. అలాంటిదే రేపొద్దున జరగబోతా ఉంది. రాహుల్ గాంధీ న్యాయయాత్ర చేస్తా ఉన్నాడు, చేసినంత కూడా అన్యాయయాత్ర, చేపిస్తుంది కూడా అన్యాయమే దేశ ప్రజలకు. అట్లాంటిది ఇప్పుడు న్యాయయాత్ర చేసుకుంటూ రకరకాల కమెంట్ చేస్తా ఉన్నాడు. రామ్ మందిర్ మీద కమెంట్ చేస్తాడు, మరి రకరకాల మన యాక్టర్ల మీద యాక్టర్స్ల మీద కమెంట్ చేస్తాడు, నటుల మీద. ఏం మాట్లాడుతున్నాడో ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని పట్టించుకున్న దాఖలాలు కనబడతాయో భారతదేశంలో. సో కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితి కూడా లేదు. అరే ఇక్కడ ఏదో తెలంగాణ రాష్ట్రంలో గుడ్డిలో మెల్లలా గెలిచిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో అదేంటంటే బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఇక్కడ మరి భారతీయ జనతా పార్టీ ఉద్యమం కానీ మరి నిరసనలు కానీ రకరకాలుగా మూమెంట్ చేస్తేనే మన కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ రేపొద్దున పార్లమెంట్ ఎన్నికలు ఇక్కడ కూడా గెలిచే అవకాశాలు లేవు. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో చూసినా కూడా మరి ఉన్న రాష్ట్రాలను వదిలించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ మీద వ్యతిరేకత వల్ల మన 3 రాష్ట్రాలు కానీ రేపొద్దున వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఎట్టి పరిస్థితులు గెలవలేని పరిస్థితి ఉంది. అందుకని ఏ కామెంట్ చేసినా కూడా ఎవరేం చేసినా కూడా భారతీయ జనతా పార్టీ ఉనికిని కానీ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను కానీ ఎవ్వరు కూడా ఆపలేరు. ఎందుకంటే మోడీ గారు చరిష్మా కానీ మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు కానీ అందరికీ మరి ఈవెన్ పశ్చిమ బెంగాల్లో కూడా ఈ రేషన్ బియ్యంలో కూడా 1000 కోట్ల మరి డెఫినెట్ గా మమత 10,000 కోట్ల కుంభకోణం అండి, 10,000 కోట్ల కుంభకోణం జరిగింది. దీంట్లో పెద్ద తలకాయలు మాత్రం గ్యారంటీగా దొరుకుతాయి. మమతా బెనర్జీతో పాటుగా మిగతా తలకాయలు కూడా దొరికే అవకాశం ఉంది. ఈ సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు. రేపొద్దున ఈ సందేశ్ ఖాళీ పెద్ద 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 గేమ్ చేంజర్ అవుతుంది. ఈ మమతా బెనర్జీ కానీ లేకపోతే టిఎంసి పార్టీకి కానీ నూకలు చెల్లినట్టే కాలం చెల్లినట్టే అని చెప్పి చెప్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితులు ప్రసాద్ గారు అక్కడ ఈవెన్ పోలీసులను ఎలాగైతే అదుపులో పెట్టుకున్నారో చెప్పు చేతుల్లో పెట్టుకున్నారో ఈవెన్ న్యాయ వ్యవస్థను కూడా చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు అనడానికి రీసెంట్గా అనుకుంటే ఒక జడ్జు రిజైన్ చేసి, అతని పేరు ఏంటంటే అభిజిత్ గంగోపాధ్యాయ, మీరు కూడా నీ వార్తల్లో చూసే ఉంటారు, రిజైన్ చేసేసి అతను బీజేపీలో చేరుతున్నారు. ఆ ఒక్క ఉదాహరణ మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు జడ్జిలను కూడా బెదిరిస్తున్నారు, న్యాయవాదుల్ని న్యాయమూర్తులను కూడా బెదిరించి వాళ్ళకి నచ్చినట్టు తీర్పులు ఇవ్వకపోతే ఎన్ని అన్యాయాలకు అక్రమాలకు పాల్పడుతున్నారు అది కూడా చెప్తోంది. అవునండి, ఇప్పుడు మీరు చూస్తే 2-3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం కూడా కొన్ని హైకోర్టులో కేసులు అలాగే కొన్ని సుప్రీం కోర్టులో కేసులు వచ్చినా సరే ఏ హియరింగ్ వచ్చినప్పుడు జడ్జి ఎవరైతే ఉన్నారో ఆ హియరింగ్ నుంచి వాళ్ళు తప్పుకునేవాళ్ళు, ఏదో ఒక రకం చేత వాళ్ళ భయభ్రాంతులు చేయడానికి అన్నమాట. సో అలా కూడా మేనేజ్ చేశారు వాళ్ళు. సో అటువంటి పరిస్థితుల నుంచి అదే మీకు మనకి గత వారం చర్చ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఈ బెంగాల్ ఇంకా పంజాబ్ అవి 356 ఆర్టికల్ అక్కడ ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంకా ఆర్టికల్ ఉండి కూడా ఏం లాభము అని మనం వాదించాము. కరెక్టే మీ వెర్షన్. కానీ ఈవెన్ రామ్మోహన్ రావు గారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకు ఇక్కడ మీనమేషాలు లెక్క పెట్టాల్సిన అవసరం ఉంది, యాక్షన్ తీసుకోవచ్చు కదా అని. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఇందాక రవికుమార్ గారు కానీ కిషోర్ గారు కానీ అది విక్టిమ్ కార్డ్ ప్లే చేసే అవకాశం ఉందనేది ఒకటి.
రెండోది ఏంటంటే ఏం చేసినా ఒక సిస్టమేటిక్గా చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు చేశారని చెప్పి మనం కూడా చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది అనే వాదన కూడా ఉంది. ఇప్పుడు పొలిటికల్లీ మీరు చూసుకుంటే ఇంకా ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అంటే, ఫస్ట్ మమతా బెనర్జీ ఇప్పుడు ఏం చేస్తుంది, కాంగ్రెస్ ని కూడా టార్గెట్ చేసింది. ఒక్క సీట్ కూడా నీకు ఏం చేసుకుంటో చేసుకోపో అంటే ఆమెకి ఎక్కడో భయం పుట్టింది. 1-2 అన్నట్టున్నారు కదా, 1-2 కంటే ఎక్కువ ఇవ్వలేము మేము ఇవ్వాలని చెప్పారు. ఆవిడకి ఎక్కడో భయం పట్టుకుంది అనమాట. అంటే నా దగ్గర నుంచి ముస్లిం ఓటర్లు అందరూ అటు సైడ్ వెళ్ళిపోతారేమో అని ఒక భయం పట్టుకుంది ఆవిడకి. మీరు ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో కూడా ఎంఐఎం నుంచి మైనారిటీ ఓట్స్ అవన్నీ కాంగ్రెస్ సైడ్ మలుచుకోవడానికి వీళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటకలో కూడా అలాగే చేశారు. సో ఆవిడకి ఆ భయం పట్టుకుంది. అంచేత ఆమె ఏమంటుందంటే, అక్కర్లేదు మీకు ఏమి ఒక్క సీట్, మీరు 40 సీట్లు కూడా రాదు అంటే, జనాలు అసలు కాంగ్రెస్ ఏం లేదు, నేను ఢీ కొట్టాలంటే బీజేపీని నేనే అని ఆవిడ చెప్పుకోవడానికి అనమాట. అదొకటి. సార్ బీజేపీ వాళ్ళు ఏం చేశారు, మోదీ గారు వెళ్ళారు, కానీ వాళ్ళు దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు అక్కడ మోదీ గారు వెళ్తుంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఏంటంటే నారీ శక్తి వందనం చేశారనమాట. మీ అక్కడ బెంగాల్లో జరుగుతున్న స్త్రీలకి ఎంతైతే అన్యాయం జరుగుతుందో ఏ అపోజిషన్ ఎవరు మాట్లాడట్లేదు, మీకు మేము నిలిచాము అని ఒక ధైర్యం ఇస్తున్నారు. ఈ నారీ శక్తి అభియాన్ చేయడం వల్ల, నారీ శక్తికి వందనాలు తెలపడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇవి ఇండికేషన్స్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి మనం ఓపెన్ గా చెప్పక్కర్లేదు. మీరు ఎక్కడున్నారో, మనకి ప్రతి రాష్ట్రాల్లో ఎక్కడున్నారో వాళ్ళని గౌరవించడము, వాళ్ళ అక్కడ ఉండే అట్టడు వర్గంలో ఉండే స్త్రీలని వాళ్ళని పిలిచి వాళ్ళని గౌరవించడం ద్వారా ఒక సంకేతం పంపిస్తున్నారు గవర్నమెంట్. సో అందు గురించి మనం చూడాల్సింది ఏంటంటే, సరే పొలిటికల్ రీజన్స్ ఉంటాయి, పొలిటికల్ దానికంటే ముఖ్యంగా కార్యకర్తల్ని, కేడర్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జెండా మోసేది వాళ్ళే కాబట్టి సామాన్య ప్రజలతో పాటు అక్కడ స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తలకు కూడా ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఎందుకోసం ఇదంతా చేస్తున్నాం అనేటువంటి ఒక ప్రశ్న, ఎందుకంటే 2021లో ఆ విమర్శ వచ్చింది. అవును, మెయిన్ మీరు ముఖ్యంగా చూడాల్సింది ఈ లోక్సభ ఎలక్షన్ అయిన తర్వాత ముఖ్యమైన ఫోకస్ పెట్టి చూడాల్సిన రాష్ట్రాల్లో బెంగాల్ ఒకటి కంపల్సరీ చూడాలండి. సో అక్కడ ఈ సమీకరణాలు ఎలా మారుతాయి, ఏం చేస్తారు అనేది మనం వేచి చూడాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. వెంకటరెడ్డి గారు, మనకి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని సంఘటనలు అక్కడ మలుపు తిప్పేస్తాయి రాజకీయాల్ని. అధికారం నుంచి ఉన్నటువంటి పార్టీని కింద పడేస్తే కింద ఉన్న వాళ్ళు కుర్చీని ఎక్కించేటువంటి పరిస్థితి. నందిగ్రామ్ అలాంటిది, పశ్చిమ బెంగాల్కి సంబంధించి మీకు గుర్తుండే ఉంటుంది అనుకుంటా ఆ ఘటన. అలాగా ఒక నందిగ్రామ్ ఘటన ఎలాగైతే పశ్చిమ బెంగాల్ రాజకీయాలను మార్చేసిందో, ఈ రోజున ఈ సందేశ్ ఖాళీ కూడా ఈ రాజకీయాలు, అంటే ఇప్పుడు జరగబోయే లోక్సభ కాబట్టి డెఫినెట్గా ఈ ఎలక్షన్లో కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని చాలామంది చెప్తున్నారు. డెఫినెట్గా ఉంటుందని అనుకుంటున్నాను. తర్వాత 26 అనుకుంటా నెక్స్ట్ అక్కడ ఎలక్షన్లో అసెంబ్లీ. అప్పటికల్లా నాకు తెలిసి బీజేపీ ఒక బలమైనటువంటి శక్తిగా నేను అనుకోవడం పవర్లోకి వచ్చిన ఆశ్చర్యం లేదా? లేకపోతే ఇంకా ఈ లోపు ఇంకేమైనా రాష్ట్రపతి పాలన గట్ట అలాంటిది ఏమైనా పెడితే ఇంకేమైనా జరిగినా చెప్పలేము మనం ఆ పరిణామాలు, పరిస్థితులు అని కూడా. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పెట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఇలాంటి సందేశ్ ఖాళీ మీద సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటిలో ఉన్న అంటే ఆ కేసుల్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ వ్యక్తులను బట్టి, వాళ్ళ మరి ఎంతమంది లీడర్లు ఇన్వాల్వ్ అయ్యారో అవన్నీ బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఈ సందేశ్ ఖాళీ అనేది రేపొద్దున టిఎంసి ఉనికిని మాత్రం ప్రశ్నార్థకం చేస్తే డెఫినెట్ గా. సార్ రాజు గారు ఒకసారి ఇంటరప్ట్, నాకు ఇంకొక దానిలో ఉందండి. జస్ట్ ఓకే థ్యాంక్ యూ కిషోర్ గారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. వెంకటరెడ్డి గారు చెప్పండి. డెఫినెట్ గా టిఎంసీ ఉనికిని మాత్రం ప్రశ్నార్థకంలో పడేస్తావి. టిఎంసీకి రీప్లేస్మెంట్, ఆల్టర్నేటివ్ రేపొద్దున మన వెస్ట్ బెంగాల్లో వచ్చేది మాత్రం భారతీయ జనతా పార్టీ, అది మాత్రం పక్కా. ఎందుకంటే మనం గత 5 సంవత్సరాలు కానీ దానికంటే ముందు కానీ మొదలుపెట్టిన ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ఇప్పటికీ
ఒక హైయర్ స్పీడ్ లో, అంటే ప్రతి ఒక్కరికి రీచ్ అవుతున్నది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పథకాలన్నీ కూడా రీచ్ అవుతున్నాయి కాబట్టి రేపొద్దున ఈ సందేశాలతో పాటుగా ఈ పథకాలతో పాటుగా డెఫినెట్ గా టీఎంసీని మాత్రం రీప్లేస్ చేసే అవకాశాలు ఉంటాయి. 100% మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. అక్కడ ఇంకా వేరే పార్టీ లేదు. కాకపోతే ఇదంతా కూడా పకడ్బందీగా మీరు దీని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. తర్వాత దీంతో పాటుగా సిఏ కానీ లేకపోతే ఎన్ఆర్సీ కానీ ఎవరైతే వలసవాదులు ఉన్నారో, ఎవరైతే అక్రమంగా మరి భారతదేశానికి వెస్ట్ బెంగాల్లో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా భారతదేశానికి కీడు కానీ చెడు చేసే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి షేక్ షాజహాన్ లాంటి వాళ్ళు చాలా మంది మరి వెస్ట్ బెంగాల్లో ఉన్నారు. ఎప్పటి నుంచో ఇట్లాంటి కార్యక్రమాలు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తా ఉన్నారు. మరి మహిళలు కానీ మరి మిగతా వాళ్ళని కానీ వేధిస్తా ఉన్నారు. ప్రతి ఒక్క సిస్టాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని ఇలాంటి పనులు చేస్తా ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ఇలాంటి వాళ్ళే ఈరోజు ఎవరైతే అరెస్ట్ అయ్యారో షేక్ షాజహాన్ లాంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తే చాలా మంది బయటికి వచ్చే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా ఇది భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశం. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి భారతీయ జనతా పార్టీ. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది వెంకటరెడ్డి గారు. ఓకే, ఐ థింక్ పాయింట్ నాకు ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంది, డెఫినెట్గా అవకాశం ఉంది. ఓకే, మీ పాయింట్ నాకు అర్థమైంది. చివరిగా ప్రసాద్ గారు, ఈ చొరబాటు ఇన్ఫిల్ట్రేషన్ ఏదైతే ఉందో అక్కడ తీసుకురావడం, మామూలుగా చొరబాటుదా ప్రభుత్వానికి తెలియకుండా రావడం వేరు. వీళ్ళే ప్రోత్సహించి దగ్గరుండి రండి అని గేట్లు తెరిచి వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించి వాళ్ళకి రేషన్ కార్డులో లేకపోతే వాళ్ళకి ఏమేమి ఆధార్ కార్డులో ఏవో మొత్తం అన్నీ కూడా ఇచ్చి ఈ వీళ్ళ రాజకీయాల కోసం, ఎన్నికల కోసం, ఓటు బ్యాంక్ కోసం చేస్తున్నారు. తాత్కాలికంగా ఆ పార్టీలకు మేలు జరగవచ్చు, వాళ్ళు పవర్లోకి రావడానికి అవి కొంతవరకు హెల్ప్ చేయవచ్చు. కానీ వాట్ అబౌట్ నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రతకు ఇలాంటి చొరబాటుదారులు దేశం లోపలికి రావడం అనేది, ఎందుకంటే ఈ వచ్చేటువంటి క్రమంలో కొంతమందికి ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు, శక్తులు, సంస్థలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది, కాదంటారా? కంపల్సరీ ఉందండి. దేశ సురక్షతకు చాలా పెద్ద తలనొప్పిగా మారబోతోంది ఇది. ఎందుకంటే ఈ చొరబాటుదారులకి శరణార్థులకి మనకి అంతర్యం తెలుసుకోవాలన్నమాట. అక్కడ ఉండే వాళ్ళ దేశంలో ఏదైనా మనకు చాలా పెద్ద సమస్యలు, హింసలు జరిగితే శరణార్థి ఇక్కడ వచ్చి మేము శరణార్థులము చెప్పేవాళ్ళు ఉంటారు. చొరబాటుదారులు వాళ్ళకి ఏంటంటే లీగల్ గా ఉండదు, వచ్చేసి మామూలుగా జంప్ అయిపోతారు అనమాట. ఇల్లీగల్ వేస్ తో వచ్చి ఇక్కడ ఏదైనా ఇంకా అలజడి సృష్టించడానికి వస్తారు. సో అటువంటి వాళ్ళు ఆల్రెడీ మన దేశంలో ఒక 40-50 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నారు. మీరు ఇక్కడ అదేంటంటే వాళ్ళందరూ హైదరాబాద్ లో కూడా ఉండే సమస్య, హైదరాబాద్ లో మీకు చాలా మంది తెలుసో తెలియదు, ఒక 2-3 సంవత్సరాల క్రితము రోహింగ్యా ఫుట్బాల్ క్లబ్ లేకపోతే ఫుట్బాల్ టోర్నమెంట్ ఇటువంటివి కూడా జరిగాయి అన్నమాట. కొన్ని వేల మంది ఉన్నారని అప్పట్లో మనకి పేపర్లో, వార్తాపత్రికల్లో మనకి ఆర్టికల్స్ కూడా వచ్చాయి. కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ, సెటిల్ అయిపోయారు వాళ్ళు ఇక్కడ అని చెప్పి. ఈ బర్కాసు, చాంద్రాయన్ గుట్ట ఈ ఏరియాల్లోకి వెళ్తే మనకి ఈజీగా తెలిసిపోతుందండి. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది అంటే, ఈ ఉట్టి మీరు బెంగాల్ కనే చూడకండి, నార్త్ ఈస్ట్ లో కూడా ఇప్పుడు మనకి ఈ మణిపూర్ లో వచ్చిన సమస్య కూడా ఏంటంటే, ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ యాక్ట్ కొన్ని పోలీస్ స్టేషన్ల నుంచి వాళ్ళు విరమించిన తర్వాత ఈ చొరబాటుదారులు ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు ఏం చేశారంటే, గృహ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ ఉండేది, ఒక 5 కిలోమీటర్లో 6 కిలోమీటర్ అటు ఇటు ఎవరైనా వెళ్తూ రావచ్చు అనేది. దాన్ని ఇప్పుడు టైటన్ చేశారు అక్కడ. దాంతో అక్కడ నార్త్ ఈస్ట్ వైపు ఉండే ఏవైతే ఉందో అవన్నీ కూడా కంట్రోల్ అవబోతుంది. అలాగే ఇక్కడ కూడా చాలా మటుకు మరి ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ యాక్ట్ ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి మరి ఇవన్నీ కంట్రోల్ చేయడానికి. ఇంకోటి, మనం చొరబాటుదారుల గురించి మాట్లాడుకున్నాము, లేకపోతే ఈ ట్రాఫికింగ్ గురించి మాట్లాడుకున్నాము, ఇంకా వీటి గురించి మాట్లాడుకున్నా, ఇంకా పీడిఎస్ స్కామ్ గురించి మాట్లాడుకున్నాం. ఎన్ఆర్సీ వలన కొంతవరకు ఏమన్నా మనం అరికట్టొచ్చు. ఎన్ఆర్సీ తప్పకుండా అది ఇప్పుడు ఆ యాక్ట్ అవి చేస్తున్న. ఇంకోటి ముఖ్యమైన విషయం మనము మాట్లాడుకుంది ఏంటంటే, అక్కడ భూ కబ్జాలు ఎలా చేస్తున్నారు, రైతుల దగ్గర నుంచి భూ కబ్జాలు ఎలా చేస్తున్నారు. అక్కడ ఏంటంటే, అక్కడ
మనకి ఇప్పుడు కోస్తా జిల్లాల్లో అక్కడ ఏంటంటే మనకి ఎలా అయితే పంట బియ్యం వరి పండుతుందో మంచి నీరు అక్కడ ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ల్యాండ్ కి ఏ రోజుకైతే ఆ రోజు జేసీబీలు వచ్చేసి తవ్వేసి దాన్ని రొయ్యల చెరువులు చేసేస్తున్నారు అనమాట. అంటే ఇంకోసారి ఆ పంట చేసుకోవడానికి కూడా పనికి రాకుండా ఆ రొయ్యల వ్యాపారంలో వీళ్ళకి డబ్బులు ఇంకా ఎక్కువ వస్తుంది కదా, భూ కబ్జాలు చేసేస్తున్నారు, ఎదుట వచ్చిన వాళ్ళని చంపేస్తున్నారు. అక్కడ ఏంటంటే సందేశ్ ఖలీలో ఒక ఆకు కూడా ఇతని ఈ వీరు చెప్పిన మనుషులు చెప్పడం వల్ల కదలని ఒక ఇదని అభియోగం అనమాట. సో అంత తీవ్రమైన సమస్య నుంచి ఇప్పుడు మనకి ఈయన పట్టుకున్న తర్వాత మొత్తం అంతా ఆ ప్రాంతం అంతా బార్డర్ లో ఉండేదంతా సెటరేట్ అవుతుంది. సో అది మోదీ గారు కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాము వచ్చే టర్మ్ లో అని చెప్తున్నారు కాబట్టి దాంట్లో ఇది ఇంకొక ముఖ్యమైనది అవుతుంది. ఆల్ రైట్ ప్రసాద్ గారు, తప్పు చేసింది ఎవరైనా కూడా, ఏ స్థాయి వ్యక్తులైనా కూడా శిక్ష పడాల్సిందే. ఈ ఆటవిక రాజ్యానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. మరి చూద్దాం సిబిఐ ఎలాంటి నిజాల్ని ఈ షాజహాన్ నుంచి రాబడుతుందో, అది ఏ విధంగా టీఎంసీకి ప్రమాదం కాబోతుంది, ఇవన్నీ కూడా మనకి త్వరలో తెలుస్తాయి. చర్చలో పాల్గొన్నందుకు మీకు, అలాగే వెంకటరెడ్డి గారు, అలాగే కిషోర్ త్రిపాఠి గారు, రవికుమార్ గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. పశ్చిమ బెంగాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలి అంటూ అక్కడ జాతీయ మహిళా కమిషన్ సిఫార్సు చేయడం జరిగింది. అలాగే ఈ షాజహాన్, ఈ సందేశ్ ఖాళీ ఘటనలో ఎవరైతే ప్రధాన నిందితుడిగా ఉన్నాడో షాజహాన్ను ఎనీ టైం సిబిఐ అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇంతకాలం కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో, అక్కడ పోలీసుల పరిధిలో ఉన్నటువంటి అదుపులో ఉన్నటువంటి షాజహాన్ని సిబిఐ కస్టడీలోకి తీసుకుంటే చాలా నిజాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, ఇలాంటివన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందనేది ఈ యొక్క పరిణామాలు తప్పకుండా ఆ ప్రభుత్వం మీద ఉంటాయి. అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా ఈ ప్రభావం తప్పకుండా ఉంటుంది అనేది చాలామంది సామాజిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్. కీప్ వాచింగ్ NH TV. గుడ్ నైట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.